కర్నూలు శివారులోని గ్రేట్ క్రెడో పాఠశాలందు రథసప్తం పురస్కరించుకుని విద్యార్థుల చేత సామూహికంగా సూర్య నమస్కారం మరియు సామూహిక ఆదిత్య హృదయ పట్టణం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచార సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పిల్లలు ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం వల్ల జ్ఞాపక శక్తి మరియు ఆరోగ్యం మరింత పెరుగుపడుతుందని, రోజంతా ఉత్తేజంగా గడుపుతారని, చదువుల్లో ఉన్నతంగా రాణిస్తారని, అలాగే రథసప్తమి సాక్షాత్ శ్రీ సూర్య భగవాన్ రోజుగా దేశమంతా జరుపుకుంటుందని, ఈ రోజు నుంచి మొదలుకొని ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేయడం వల్ల అటు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారని, దేశ ప్రజలందరూ సూర్య నమస్కారాలు అలవాటు చేసుకుని మరింత ఆరోగ్యంగా జీవించాలని కోరారు. అలాగే పాఠశాల కరస్పాండెంట్ శ్రావ్య మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచార సమితి ఆధ్వర్యంలో తమ పాఠశాలలో రథసప్తమి సందర్భంగా సూర్య నమస్కారాలు పిల్లల చేత చేయించడం, ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి, లలితాపీఠం వ్యవస్థాపకులు శ్రీ గురుమేడ సుబ్రహ్మణ్యం, డాక్టర్ మోక్షేశ్వర్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు, సమితి సభ్యులు పాల్గొన్నారు. రథసప్తమి సందర్భంగా ఇవాళ మన క్రెడో పాఠశాలలో సామూహికంగా సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అని మన పిల్లలకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా నేర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హిందూ ధర్మ ప్రచార కార్యనిర్వాహకులు, లలితాపీఠం పీఠాధిపతులు రావడం చాలా ఆనందదాయకం. వాళ్ళకి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ శ్రావ్య. ఈరోజు ముందుగా ప్రజలందరికీ, భక్తులందరికీ కూడా రథసప్తమి పర్వదిన శుభాకాంక్షలు. రథసప్తమి సందర్భంగా భారతీయులందరూ కూడా సనాతన హిందూ సంప్రదాయంలో భాగంగా సూర్య దేవుడిని ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. అట్లా ప్రత్యక్ష దైవంగా భావించేటువంటి సూర్య ఆరాధన వల్ల జన్మాంతరాలలో చేసుకున్న పాపాలతో పాటు సప్తవిధమైనటువంటి పాపాలు తొలగి సంపూర్ణమైన ఆరోగ్యవంతులు అవుతారని సైన్స్ ప్రకారంగా కూడా మనకు నిరూపణ ఉంది. శాస్త్రం కూడా ఆ విధంగా తెలియజేస్తున్నది. అందుకు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యారాధన మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఆయుష్తో జీవించడానికి ఎంతో ఉపయుక్తమైనది. ఈ విషయాన్ని చిన్నారులకు తెలియజేసి ఆరోగ్యవంతమైనటువంటి భారతదేశాన్ని తయారు చేయడానికి ఈరోజు ప్రయత్నం చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో క్రెడో స్కూల్ వారి యాజమాన్యం సహకారంతో ఈ యొక్క సూర్య నమస్కారాలు చేయడం జరుగుతున్నది. అలాగే అందరికి కూడా ఆ సూర్యనారాయణుడు అందరికీ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలను అనుగ్రహించాలని, ఈ చిన్నారులందరూ కూడా చక్కటి విద్యాబుద్ధులను అనుగ్రహించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. శ్రీ లలితాపీఠం పీఠాధిపతులు శ్రీ గురు సుబ్రహ్మణ్య స్వామి వారు. ఈరోజు రథసప్తమి సందర్భంగా ఈ సూర్య నమస్కారాల కార్యక్రమం ఏర్పాటు చేశారు క్రియ స్కూల్లో. ముఖ్యంగా సైన్స్ ప్రకారం మనం చూస్తే సృష్టిలో ప్రతి ప్రాణి కూడా పంచభూతాల సమ్మిళితం. పంచభూతాలలో ముఖ్యమైనది అగ్ని. అగ్ని అంటే సూర్యుడు. అందుకే మనము వేదాల కాలం నుంచి కూడా సూర్యుడిని దేవుడిగా ప్రార్థిస్తూ ముఖ్యమైన పంచభూతాల్లో ముఖ్యమైన దేవునిగా ప్రార్థిస్తూ వస్తున్నారు. ఈరోజు ఈ సందేశం అంతా కూడా మన పిల్లలకు నెక్స్ట్ జనరేషన్ చేరాలి. ఒకటి, ఈ సందర్భంగా సూర్య నమస్కారాలు ఏర్పాటు చేయడం ఎందుకంటే ఈ కార్యక్రమము ఇది మన శరీరంలో ఉన్న అన్ని నాడులను, అన్ని కీళ్లను, అన్ని కదిలిస్తుంటుంది. ఆరోగ్యానికి ముఖ్యమైన అన్నిటికన్నా సూర్య నమస్కారాలు చాలా ఇంపార్టెంట్. దీనివల్ల పిల్లలకు అలవాటు చేయడం వల్ల వాళ్ళకి కంప్లీట్గా ఆరోగ్యం ఏర్పడుతుందని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం వల్ల జరిగింది. ఈ సూర్య నమస్కారాలు ఒక్క రోజుతో ముగించకుండా ప్రతిరోజు కూడా పిల్లలకు అలవాటు చేస్తే వాళ్ళు చేసే కార్యక్రమాల్లో, వాళ్ళు చేసే పీఈటీ కార్యక్రమాల్లో బాగుంటుందని కోరుతున్నాం. దీన్ని ఆదర్శంగా తీసుకొని రథసప్తమి నుంచి కూడా ఈ కార్యక్రమం చేయాలని కోరుతున్నాము. నా పేరు డాక్టర్ మోక్షేశ్వరుడు, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్తు కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రథసప్తమి సందర్భంగా
కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ క్రెడో పాఠశాల నందు విద్యార్థులచే సూర్య నమస్కారాలు అలాగే యోగా తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే భావి భారత పౌరులైనటువంటి విద్యార్థులు చక్కగా ఆరోగ్యవంతమైనటువంటి అలాగే శక్తివంతమైనటువంటి పౌరులు తయారు కావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు రథసప్తమి సందర్భంగా విద్యార్థులచే చక్కటి యోగా తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఈ రోజుకు ఎంతో విశిష్టత ఉన్నది. సూర్యుడు ప్రత్యక్ష దైవంగా మనం భావిస్తాము. అందుకే ఈరోజు సూర్య జయంతి అలాగే రథసప్తమి మొదలైనటువంటి పేర్లతో ఈ దినాన్ని పిలవడము అలాగే విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో సూర్యుడే దైవంగా భావించేటటువంటి కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు కనిపించకపోతే వారు కనీసం మంచినీళ్లు కూడా ముట్టనటువంటి స్థితిలో ఉంటారు కొందరు. అంటే సూర్యుడు పరమ దైవంగా భావిస్తారు. సూర్యుడికి ఎన్నో గొప్ప దివ్యమైనటువంటి గుణాలు ఉన్నాయి. ఆ దివ్యమైనటువంటి గుణాలు మనం ఆయన్ని ఆరాధించడం వల్ల వస్తాయని చెప్పి ఈ యొక్క విశ్వాసంతో విద్యార్థులతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. చక్కటి వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి క్రెడో పాఠశాల యాజమాన్యానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఎందరో ధార్మిక ప్రముఖులు అలాగే ధర్మ ప్రచార మండలి సభ్యులు వివిధ సంఘాల నాయకులు వచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. డాక్టర్ మల్లు వెంకటరెడ్డి, కార్యనిర్వాహకులు, తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్తు.